హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ప్రజెంట్ ఈ వీడియోలో మనకి ఇంటర్లింక్ నుంచి కొత్త అప్డేట్ వచ్చిందండి. ఈ అప్డేట్ ఎవరికంటే ఎవరైతే పాపం మైనింగ్ చేయకుండా మిస్ చేస్తున్నారు, అంటే మైనింగ్ మిస్ చేయడం వల్ల, లేకపోతే ఏదైనా ఫంక్షన్ల వల్ల, లేదా ఫోన్ పాడడం వల్ల ఏదో ఒక కారణం చేత వాళ్ళు మైనింగ్ అనేది చేయకపోవడం వల్ల వాళ్ళ కాయిన్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోయాయి అన్నమాట. అంటే కాయిన్స్ పోయినాయి, మొత్తం జీరో అయిపోయినాయి. కాబట్టి వాళ్ళు కష్టపడి 2-3 నెలలు, 4 నెలలు, 5 నెలలు చేసిన వాళ్ళు కూడా కాయిన్స్ అనేది జీరో అయినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని కంపెనీ రికవరీ బర్నింగ్ మెకానిజాన్ని తీసుకొచ్చిందన్నమాట. ఈజీగా రికవరీ మెకానిజం అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. రికవరీ మెకానిజం ఎలా పనిచేస్తుంది, ప్రజెంట్ ఉన్న అప్డేట్స్ ఏంటి, దీనివల్ల ఎవరికి బెనిఫిట్ ఏంటి అనేది మొత్తం మనం క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దయచేసి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి, ఓకే? ఎందుకంటే మిగతా వాళ్ళగా నేను సగం చెప్పను, పట్టుకుంటే మొత్తం క్లారిటీగా చెప్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఓకే? అలాగే ఇంటర్లింక్ని ఎవరు ట్రస్ట్ చేస్తున్నారంటే, ఎవరు నమ్ముతున్నారంటే ఇక్కడ NIST, AWS సర్వీస్, గూగుల్ స్టార్టప్స్, NYSE చూసారు కదా, ఇన్ని సంస్థలు అయితే ఇంటర్లింక్ని నమ్ముతున్నాయని చెప్పి మనం ఇక్కడికి అర్థం చేసుకోవచ్చు. అలాగే అసలు ఇంటర్లింక్ ఏంటంటే మినీ యాప్ ఈకోసిస్టము, గేమింగ్ లీడర్ బోర్డు, గ్లోబల్ పేమెంట్స్ అండ్ ట్రాన్స్ఫరు, అలాగే హ్యూమన్ పవర్ మైనింగ్ మాట. ఓకే, క్లియర్. ఇక్కడ మనం అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం ఈ టాపిక్ కాకుండా. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగానే వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్జెక్ట్ ఇంట్రెస్ట్గా ఉంటే 10 మందికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే? ఇప్పుడు క్లియర్గా అయితే నేను మీకు చెప్పబోతున్నాను అనమాట, రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ ఏంటి అనేది, ఓకే? ముందుగా వచ్చేసి అప్లికేషన్ క్లిక్ చేయగానే మీకు అప్డేట్ యువర్ యాప్ అని చెప్పి వస్తుందండి. ఇక్కడ నేను అప్డేట్ చేయకముందు ఏమున్నాయి అనేది, చేసిన తర్వాత ఏమున్నాయో ఒకసారి చూపిస్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను నో థ్యాంక్స్ కొట్టాను అనుకోండి, ఇక్కడ మనకి ఇక్కడ చూసారు కదా, ITLG పక్కనే ఉంది, వెరిఫైడ్ ITLG ఉంది, జస్ట్ మనకి ఈ రకంగా ఉందన్నమాట, ఓకే? కాబట్టి ఇప్పుడు నేను అప్డేట్ చేసిన తర్వాత ఏం కనిపిస్తుందో చూద్దాం. ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చి దీని మీద క్లిక్ చేస్తే, ఒకసారి తీసేసాం అనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ అప్డేట్ అడుగుతుందన్నమాట. ఓకే, అప్డేట్ అడిగింది కదా, ఇప్పుడు అప్డేట్ చేస్తున్నాను నేను. ఈ అప్డేట్ వల్ల ఇప్పుడు ఈ అకౌంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న అకౌంట్ ఇది నా డెమో అకౌంట్ అండి. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలని దాని మీద వీడియో చేయడం కోసం ఈ అకౌంట్ చేశాను. బట్ నేను దీంట్లో సరిగ్గా మైనింగ్ చేయలేకపోయాను, ఎందుకంటే ఇది ఇంట్లో ఉంటుంది కాబట్టి మొబైల్. దానివల్ల ఎన్నో కాయిన్స్ అనేవి నాకు బర్నింగ్ అయినాయి అన్నమాట. చూసారు కదా, ఇక్కడ నాకు కొత్త ఆప్షన్ వచ్చింది, ITLG రికవరీ అని. ఇక్కడ చూసారు కదా, నేను ఒక 4 సెక్షన్లో ఆపకుండా మైనింగ్ చేస్తే 41 ITLG అనేది నాకు బ్యాక్ వస్తాయి అన్నమాట. ఎందుకంటే నేను చాలా మైనింగ్స్ అనేది మిస్ చేశాను అన్నట్టుగా ఇది చూపిస్తుంది అన్నమాట. దానివల్ల అమౌంట్ అనేది జీరో అయిపోయింది అని చూపిస్తుంది. నాకు బర్నింగ్ హిస్టరీ అనేది ఈ అకౌంట్కి ఉందండి, ఓకే? మొత్తం మీద నేను ఎన్ని కాయిన్స్ నేను రికవరీ చేసుకోగలంటే 1714 కాయిన్స్ దాకా రికవరీ చేసుకోవచ్చు. పైన వచ్చింది టోటల్ అకౌంట్ 99% మనకి ఏవైతే కాయిన్స్ పోయినాయో అవన్నీ కూడా రికవరీ చేసుకోవచ్చు, ఓకే? హెల్తీగా ఉన్న, అంటే మీకు బర్నింగ్ లేని వాటికి ఎలా చూపిస్తుంది అంటే, అది కూడా నేను పక్కన మీకు స్క్రీన్ షాట్ వేస్తున్నాను చూడండి. బర్నింగ్ లేని వాళ్ళకి ఆ రకంగా అయితే చూపిస్తుంది, ఓకేనండి? ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు ఇది మనం ఎలా తెచ్చుకోవాలి? ముందుగా మీరు చేయాల్సింది ఏంటి, ప్రతిరోజు కూడా 6 మైనింగ్ సైకిల్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. మొదటిది వచ్చేసి నార్మల్గా రాత్రి 1:30కు ఒక సైకిల్ ఉంటుందండి. రాత్రి 1:30కు చేయకుండా పొద్దున్నే 5:30 కన్నా ముందు 5 నిమిషాలు 10 నిమిషాల ముందు లేస్తే మీకు ఒక మైనింగ్ సెక్షన్ వస్తుంది. దాన్ని ఈ రకంగా క్లిక్ చేయండి, ఒక యాడ్ వస్తుంది. యాడ్ వచ్చిన తర్వాత దాన్ని మీరు ఇంటూ మార్క్ కొట్టండి. ఇంటూ మార్క్ కొట్టిన తర్వాత క్లెయిమ్ వస్తుంది, క్లెయిమ్ కొట్టండి, ఓకే? దయచేసి 720780 అయితే ఎవరో రిఫరల్ కోడ్ కింద ఇవ్వద్దు, ఇది నా డెమో అకౌంట్ మాత్రమే, ఓకే? అది గుర్తుపెట్టుకోండి. అది మళ్ళీ కొంతమంది కంగారులు దీంట్లో కూడా జాయిన్ అవుతున్నారు అనమాట, ఓకే? ఇప్పుడు నేను మైన్ స్టీలింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత మన బర్నింగ్ హిస్టరీ అనేది ఇక్కడ కనిపిస్తుంది. చూసారు కదా, ఈ అకౌంట్లో బర్నింగ్ హిస్టరీ గట్టిగా ఉందన్నమాట, ఓకే? బర్నింగ్ హిస్టరీ ఉంది. ఆఖరికి నా కింద జాయిన్ అయిన వాళ్ళకి కూడా బర్నింగ్ హిస్టరీ ఉంది, అంటే వాళ్ళ జాయిన్ అయినవి కూడా పోయినాయి, ఓకేనండి? ఇక్కడ మనం ఇవన్నీ కూడా గమనించాల్సి ఉంటుంది. ఇందులో మొత్తం అకౌంట్లో వాళ్ళు డైరెక్ట్ ఇండైరెక్ట్ కూడా మొత్తం ఎగిరిపోయినాయి అన్నమాట. చూసారు కదా, మామూలుగా అయితే 3-4 ఉండేవి, మొత్తం ఎగిరిపోయినాయి, ఎందుకంటే వాళ్ళు సరిగ్గా చేయకపోతే అకౌంట్స్ పోతున్నాయి, ఓకే? ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, అసలు ఈ బర్నింగ్ మెకానిజం ఎలా మొదలవుద్ది, రివర్స్ బర్నింగ్ మెకానిజం అనేది ఎలా వస్తుంది అనేది మొత్తం క్లారిటీగా తెలుసుకుందాం. ఇక్కడ మీకు ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన బుక్ సింబల్ ఉంది చూసారు, ఈ పైన బుక్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ చూసారు కదా, నేను ఒక మైనింగ్ చేశాను కాబట్టి
ఒకటి వచ్చిందన్నమాట. 2 చేస్తే 2, ఇలా 4 చేశాను అనుకోండి ఆపకుండా 41 కాయిన్స్ అనేవి నాకు రిటర్న్ బ్యాక్ అవుతాయి. 3 క్లెయిమ్స్ ఇక్కడ ఇందాక 4 చూపించినాయి కదా, ఇక్కడ ఇందాక 4 క్లెయిమ్స్ చూపించినాయి. నేను డాట్ పెడతాను చూడండి, రెడ్ డాట్. ఇప్పుడు 3 చూపిస్తున్నాయి అన్నమాట. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ ఈ పుస్తకం మీద క్లిక్ చేస్తే మీకు ఈ బర్నింగ్ మెకానిజం గురించి వాటి గురించి క్లియర్గా చెప్తారన్నమాట. మీకు బర్నింగ్ మెకానిజం ఎలా వర్క్ అవుద్దంటే, మీరు ఒక 2 రోజులు అసలు ఒక్క సైకిల్ కూడా, అంటే ఒక్కసారి కూడా మైనింగ్ చేయకుండా వదిలేస్తే ఒక సైకిల్ కట్ అవుద్ది. అంటే మీరు ప్రతిసారి క్లిక్ చేస్తారు కదా, అప్పుడు ఎన్ని కాయిన్స్ వస్తాయో ఆ కాయిన్స్ కట్ అవుతాయి. ఆ విధంగానే మీరు ఒక 4 రోజులు ఒక్క సైకిల్ కూడా క్లిక్ చేయకుండా ఉంటే, అంటే మినిమం 2 సైకిల్స్ కూడా క్లిక్ చేయకుండా ఉంటే మీకు 2 సైకిల్స్ అనేవి కట్ అవుతాయి. అలాగే మీరు 6 రోజులు మైనింగ్ చేయకపోతే మీకు 4 సైకిల్స్ అనేవి కట్ అవుతాయి. అలాగే మీరు 8 రోజులు చేయకుండా ఉంటే 8 సైకిల్స్ కట్ అవుతాయి. 10 రోజులు చేయకపోతే 16 సైకిళ్ళు. 12 రోజులు మీరు ఒక్క మైనింగ్ కూడా చేయకపోతే 32 మైనింగ్ సైకిల్స్ కట్ అవుతాయి. అలాగే 14 రోజులు మీరు ఒక్క సైకిల్ కూడా క్లిక్ చేయకపోతే మొత్తం అన్నీ కూడా కట్ అయిపోతాయి అన్నమాట. అంటే 64 మైనింగ్ సైకిల్ ప్లస్ మీ దగ్గర ఉన్నాయన్నీ కట్ అయిపోతాయి. ఓకే, ఇలా కట్ అయ్యి మొత్తం 0 అయిపోయిన తర్వాత ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఈ రివర్స్ మెకానిజం అనేది పనిచేస్తుంది. వాళ్ళకి ఏ రకంగా పనిచేస్తుంది అంటే, మీరు 4 మైనింగ్స్ ఆపకుండా చేస్తే ఒక సైకిల్ అనేది బ్యాక్ వస్తుందండి. ఓకే, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నేను డాట్ పెడుతున్నాను చూడండి. ఇక్కడ నెంబర్ 2 వచ్చేసి 8 మైనింగ్ సైకిల్స్. ఇక్కడ మీరు ఏం గమనించాలంటే, ఇక్కడ 4 చేసిన తర్వాత 4 కంటిన్యూగా 8 కూడా చేసేయాలి. అంటే ఎగ్జాంపుల్కి 6 చేశారండి, 6 చేస్తే అక్కడ ఏమైంది, 4 + 2 ఎక్స్ట్రా చేశారు. ఇంకో 2 కూడా కంటిన్యూగా చేస్తే అప్పుడు 8 మైనింగ్ సైకిల్స్ అవుతాయి. అప్పుడు 2 సైకిల్స్ మీకు యాడ్ అవుతాయి. ఆ రకంగా మీరు 12 ఆపకుండా చేస్తే 4 సైకిల్స్, 20 ఆపకుండా చేస్తే 16 మైనింగ్ సైకిల్స్. అలాగే మీరు 24 ఆపకుండా చేస్తే 32 మైనింగ్ సైకిల్స్, 28 చేస్తే 64, దాని తర్వాత ఇంకెన్ని చేసినా సరే 60 మ్యాక్సిమం అన్నీ అయిపోతాయి. ఈ రకంగా మీరు ఒక 40 మైనింగ్ సైకిల్స్ పూర్తిగా చేస్తే మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ ఏవైతే బర్నింగ్ అయిపోయినాయి గతంలో అవన్నీ కూడా రివర్స్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే మీ కింద వాళ్ళు కూడా వాళ్ళ అకౌంట్స్లో కూడా వాళ్ళకు కూడా రిమూవ్ అయిపోతున్నాయి కదా. అంటే ఎగ్జాంపుల్ కింద మనం బర్నింగ్ హిస్టరీలో చూపించాం కదా, మీ డౌన్ టీమ్ కానీ మీ కానీ ఎవరైనా సరే ఈ రకంగా బర్నింగ్ అయిపోయినాయి అనుకోండి, వాళ్ళు కూడా 0 అయిపోయినాయి కదా, వాళ్ళు కూడా మళ్ళీ ఆపకుండా మైనింగ్స్ అనేవి చేస్తే వాళ్ళు కూడా కాయిన్స్ అన్ని బ్యాక్ వచ్చేస్తాయి. వాళ్ళ వల్ల మీకు వచ్చిన కాయిన్స్ కూడా మీకు బ్యాక్ వచ్చేస్తాయి అన్నమాట. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, మనకి బెనిఫిట్ ఉంటుంది. అంటే ఎవరు కూడా కాయిన్స్ పోగొట్టుకోకూడదు, కష్టపడి తెచ్చుకున్నారు కాబట్టి అని చెప్పి కంపెనీ మనకి రివర్స్ బర్నింగ్ మెకానిజాన్ని అయితే ఇచ్చింది. కాబట్టి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడ కూడా మీరు స్టార్ట్ చేసిన తర్వాత, అంటే మైనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో మళ్ళీ ఆపకూడదు. ఆపితే మళ్ళీ కట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ మెకానిజం మనకు పర్ఫెక్ట్గా వర్క్ కావాలంటే తక్కువ 28 మైనింగ్ సైకిల్స్ అనేవి కంటిన్యూగా చేయాలి. ఇక్కడ చూసారు కదా, 28 మినిమం కంటిన్యూగా చేయాలి. ఇంకా మ్యాక్సిమం మీరు 40 మైనింగ్ సైకిల్ చేస్తే ఇంకా అసలు ఇబ్బంది అనేది ఉండదు. మళ్ళీ అప్పుడు మీరు ఈ ఫస్ట్ స్టేజ్కి వచ్చేస్తారన్నమాట. ఫస్ట్ ఈ 2 డేస్కి ఒక్కసారి కూడా చేయకపోతే పోతాయి. లేకపోతే మళ్ళీ మధ్యలో ఆపారు అనుకోండి, మళ్ళీ కొన్ని కాయిన్స్ అనేవి 0 అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే, కాబట్టి మీకు క్లియర్గా చెప్పాలంటే, నార్మల్ వ్యక్తి అసలు ఎటువంటి బర్నింగ్ హిస్టరీ లేని వ్యక్తికి 2 రోజులు ఒక్కసారి కూడా మైనింగ్ చేయకపోతేనే ఒక సైకిల్ కట్ అవుద్ది. అలా కాకుండా ఆల్రెడీ మీరు బర్నింగ్ హిస్టరీ ఉంది కాబట్టి మీరు 4 మైనింగ్ సైకిల్ చేసి దాని తర్వాత 5వ మైనింగ్ సైకిల్ చేయకపోతే మళ్ళీ 4 మైనింగ్ సైకిల్ చేసింది కూడా కట్ అయిపోద్ది అన్నమాట. కాబట్టి ఇవన్నీ గమనించుకొని కుదిరినంత వరకు టైం ఏదో రకంగా కేటాయించుకొని అలారం పెట్టుకొని అయినా సరే ఈ యొక్క 40 మైనింగ్ సైకిల్స్ అనేవి క్లారిటీగా చేసుకోండి. మీ కాయిన్స్ ఏవైతే పోయినాయో అన్నీ కూడా రివర్స్ అవుతాయి. అప్పటి నుంచి మీరు రోజుకి 4 చేసుకుంటారా, 5 చేసుకుంటారా, అది మీ ఓపిక మాట. ఓకే, కాబట్టి దీనివల్ల చాలామందికి అయితే బెనిఫిట్స్ ఉంది. ఎవరికైతే కాయిన్స్ పోయినాయో వాళ్ళందరూ కూడా లాభపడతారని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ వార్త అనేది మీ కింద టీం వాళ్ళకు కూడా చెప్పండి. ఎందుకంటే వాళ్ళ కాయిన్స్ పోతాయి కాబట్టి వాళ్ళు బాధపడి ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఈ రకంగా మైనింగ్ అనేది చేసుకోమనండి. ఓకే, టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 కన్నా ముందు ఒక మైనింగ్ సెక్షను, 5:30 తర్వాత ఒక మైనింగ్ సెక్షను, 9:30 తర్వాత ఒక మైనింగ్ సెక్షను, అంటే 3 అయితే అక్కడికి, 1:30కి 4, మళ్ళీ సాయంత్రం 5కి 5, రాత్రి 9:30కి 6. ఈ 6 మైనింగ్ సెక్షన్లు మీరు మానకుండా చేసినట్టయితే మీ కాయిన్స్ పోయినవన్నీ కూడా రివర్స్ అవ్వడానికైతే 100% అవకాశం ఉందని చెప్పి వాళ్ళు మీకు కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. రిఫరల్ నెంబర్ అనేది ఇవ్వాలి. రిఫరల్ నెంబర్ కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా 1000 కాయిన్స్ను ప్లస్ మీకు బూస్టింగ్ పవర్ అనేది పెరగదు. అది మీరు గమనించాలి. ఓకే, ఎక్కడ ఇస్తారు మీరు తీసుకెళ్ళాలంటే ఇక్కడ ఇవ్వాలి. ఎక్కడ మీరు ఇలా ఓపెన్ చేసిన తర్వాత
ఇక్కడ మనిషి బొమ్మలాగా ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి రెఫరల్లోకి వెళ్ళి ఇక్కడ హ్యూమన్ హ్యాజ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సబ్మిట్ యువర్ రెఫరల్ కోడ్ అనే దగ్గర ఇక్కడ నా రెఫరల్ కోడ్ ఇవ్వాలి. నా రెఫరల్ కోడ్ వచ్చేసి 485724957333. నేను పక్కన వేస్తున్నాను చూడండి. అది ఇచ్చిన తర్వాత సబ్మిట్ అని ఇక్కడ ఉంటుంది, హెచ్ఎస్పి పక్కన సబ్మిట్ అని ఉంటుంది. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు 0.5% అనేది ఎక్స్ట్రా స్పీడ్ అనేది మైనింగ్ స్పీడ్ పెరుగుద్ది. దాంతోపాటు కింద ఇన్వెట్ అనే ప్లేస్లో మీకు మైన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు 1000 కాయిన్స్ కూడా బోనస్ వస్తాయి. ఓకే, ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఆ రిజిస్ట్రేషన్ సంబంధించిన కూడా ఇప్పుడు నేను వీడియో అనేది దీనికే పెడుతున్నాను. అది చూసి రిజిస్ట్రేషన్ నేను చెప్పాను కదా 4865 నెంబర్ మాత్రమే రెఫరల్ కోడ్గా ఇవ్వండి. ఓకే, 4857 రెఫరల్ కోడ్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. లాస్ట్లో 333 వస్తుంది, అదే మీకు బండ గుర్తుమాట. ప్రజెంట్ ఇప్పుడు మనకి టాప్ 51 సెలబ్రేషన్ అని ఒకటి జరుగుతుంది కదా. ఓకే, ఈ టాప్ 51 సెలబ్రేషన్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే దీని మీద క్లిక్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేసి మీ అకౌంట్తో లాగిన్ చేసేయండి. ముందు లాగిన్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఈ విధంగా మీకు కాయిన్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకే, ఇక్కడ కూడా నా రెఫరల్ కోడ్ ఇవ్వాలి మీరు. ఇక్కడ కూడా మీ నా రెఫరల్ కోడ్ ఇచ్చేస్తే మీకు అకౌంట్ యాక్టివేషన్ అయ్యింది. అలాగే మీ రెఫరల్ కోడ్ వేరే వాళ్ళకి షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ఇక్కడ ఇవ్వడం ద్వారా 20 పాయింట్స్ అని యాడ్ అవుతాయి. ఎవరికైతే మినిమం 200 పాయింట్స్ యాడ్ అయినాయో ఇక్కడ మీకు క్లారిటీగా చెప్పారు చూడండి. ఎవరికైతే 200 పాయింట్స్ యాడ్ అయినాయో వాళ్ళకి ఈ ఫస్ట్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంకా 3 రోజుల టైం ఉంది కాబట్టి ఇది కూడా చెప్తున్నాను మీకు. ఈ ఫస్ట్ బాక్స్లో మీకు వీసా కార్డు కానీ హెచ్ఈఎస్ కానీ ఇవన్నీ కూడా వీటిలో మీకు ఓపెన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. దానివల్ల మీకు ఎక్స్ట్రా హెచ్ఈఎస్ అనేది కానీ లేకపోతే వీసా కార్డు కానీ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఉంటుంది. కాబట్టి ఇంకా ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు చేసుకోండి. అలాగే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలో వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో అది కూడా నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో పెట్టడం జరుగుతుంది అన్నమాట. ఓకేనండి, మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, దానిపైన ఒక వీడియో చేయడానికి అయితే ప్లాన్ చేద్దాం. అలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్ వీడియో చూసేయండి. థ్యాంక్ యూ. చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారు అన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ మీరు ప్లే స్టోర్లోకి వచ్చి ఇలా ఇంటర్ లింక్ అని క్లిక్ చేసి దాని తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ చేసుకుని ఇక్కడ లాగిన్ కాకుండా పైన వైట్ కలర్ లాగిన్ కాకుండా కింద సైన్ అప్ మీద క్లిక్ చేయండి. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. ఓకేనండి, దాని తర్వాత డైస్ కనిపిస్తుంది బ్లాక్ కలర్ చివర, ఈ డైస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ర్యాండమ్ ఒక నెంబర్ అనేది ఆ కంపెనీలో ఇస్తారు అన్నమాట. చూసారు, ఈ రకంగా ర్యాండమ్ నెంబర్ అనేది ఇస్తారు. కొన్నిసార్లు నెంబర్లు చాలా ఎక్కువ వస్తాయి. అంటే నేను మళ్ళీ ఇంటూ కొట్టేసి మళ్ళీ ఇచ్చాను అనుకోండి, మళ్ళీ ఇంకో నెంబర్ మారింది, మళ్ళీ ఇంటూ కొట్టేసి మళ్ళీ ఇంకో నెంబర్ ఇచ్చాను అనుకోండి. ఇలా చూసారు, ఇదే మన రెఫరల్ కోడ్ అన్నమాట. ఓకే, ఈ విధంగా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కింద కంటిన్యూ బటన్ చూసారా, కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ కూడా పెట్టుకోమంటుంది. ఎగ్జాంపుల్ నేను ఒక పాస్వర్డ్ పెట్టుకున్నాను, కానీ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఏదైతే పాస్వర్డ్ ఇస్తున్నారో ఆ పాస్వర్డ్ మీరు ఫ్యూచర్ ఎప్పుడైనా సరే మళ్ళీ ఇది లాగౌట్ అయిపోతే ఆ పాస్వర్డ్ ఇచ్చుకోవాలి. కాబట్టి 6 అంకెల పాస్వర్డ్ అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మళ్ళీ రెండోసారి కూడా అలాగే గుర్తు సక్సెస్ వచ్చిందంటే మళ్ళీ రెండోసారి కూడా ఈ విధంగానే ఒక ర్యాండమ్ నెంబర్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ విత్ ఐడి రిజిస్ట్రేషన్ ఉంది కదా, కింద ఇక్కడ సక్సెస్ రావాలి గ్రీన్ కలర్ వచ్చింది కదా. వచ్చిన తర్వాత కింద కంటిన్యూ విత్ ఐడి రిజిస్ట్రేషన్ ఉంది సార్, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎలా లాగిన్ అవుతారు, ఫేస్బుక్ ద్వారా అవుతారా లేదా మెయిల్ ద్వారా అవుతారా అని చెప్పి అడుగుతున్నమాట. ఇక్కడ నేను మెయిల్ ద్వారా ఇస్తాను, ఎందుకంటే ఫేస్బుక్ మనం మర్చిపోవచ్చు కొన్నిసార్లు. ఆ మెయిల్ మీద క్లిక్ చేసిన తర్వాత మన ఫోన్లో ఎన్ని మెయిల్స్ ఉంటాయి అన్ని కూడా వస్తాయి. చూసారు, లిస్ట్ వచ్చినమాట. ఇలా లిస్ట్ వచ్చినప్పుడు నాకు నచ్చిన మెయిల్తో నేనైతే దీంట్లోకి లాగిన్ అవుతున్నమాట. ఎగ్జాంపుల్కి ఒక మెయిల్ అనేది తీసుకున్నాను. మెయిల్ తీసుకున్న తర్వాత ఇలా చెకింగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మాత్రం తీసుకుంటుంది. ఓకే, చూసారు, తీసుకున్న తర్వాత ఏమంటుంది సక్సెస్ లాగిన్ విత్ యువర్ న్యూ అకౌంట్. అంటే ప్రజెంట్ మీరు కొత్తగా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు కాబట్టి అకౌంట్ సక్సెస్ఫుల్ అయింది, లాగిన్ అవుతుంది. ఓకే కొట్టండి. ఓకే కొట్టిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా సేమ్ అడుగుతుంది. ఇక్కడ మీ నెంబర్ అయితే నెంబర్ వస్తుంది, దాంతో మళ్ళీ లాగిన్ కొట్టండి. లాగిన్ కొట్టిన తర్వాత మీరు ఫింగర్ ప్రింట్ పెట్టుకుంటారా లేదా కొట్టిన పాస్వర్డ్ కొడతారని అడుగుతుంది. ఆల్రెడీ ఫింగర్ ప్రింట్ పెట్టినా అది తీసుకుంటుంది ఆటోమేటిక్. ఫింగర్ ప్రింట్ పెట్టుకోండి, రెండు మీకు బెనిఫిట్. దాని తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ లేదా ఒక మీకు పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గెట్ పాస్వర్డ్ అయినా క్లిక్ చేసి మీ మెయిల్ ఐడి ఇచ్చి మళ్ళీ చేసుకోవచ్చు. ఓకేనా, ఓటీపీ వస్తుంది, మెయిల్ చేసుకోవచ్చు. ఎవరైతే మర్చిపోయి వాళ్ళు ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత ఓటీపీ ఆప్షన్ మెయిల్ వస్తే అది చేసుకోవచ్చు. కొంతమంది లాగిన్ ఇష్యూస్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్స్ మళ్ళీ ఇందాక ఏదైతే మెయిల్ ఇచ్చామో ఆ మెయిల్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇలా వస్తుంది. మళ్ళీ అదే మెయిల్ ఏదైతే ఇచ్చారో అదే మెయిల్ ఇవ్వాలి. అంటే 1-2 సార్లు చెక్ చేసుకుంటాం. ఓకే, ఈ విధంగా వచ్చిందండి. ఇలా రాగానే మీరు ఇక్కడ మైండ్ స్టీలింగ్ అని క్లిక్ చేయకూడదు. ముందుగా ఏం చేయాలి, పైన ఉంది సరే, పైన మంచి బొమ్మల కనిగా ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఓకే, లేదా మీకు కాయిన్స్ రావు. కాబట్టి ముందుగా ఏం చేస్తారు, వచ్చిన తర్వాత ఇక్కడ రెఫరల్ 2 బ్లూ కలర్ బాక్స్ మీద క్లిక్ చేయండి. కొంచెం ఇలా వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ రెఫరల్ పక్కన హ్యూమన్ హ్యాస్ ఉంది సార్, రెండోది హ్యూమన్ హ్యాస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ముందుగా రెఫరల్ కోడ్ ఇవ్వాలి. ఓకే, రెఫరల్ కోడ్ వచ్చేసి 485724957333. అంటే లెక్క పెట్టాను నేను ఫస్ట్ లో నెంబర్ పెట్టుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు. నాకు స్టార్టింగ్ దానివల్ల ఏం చేశారంటే వాళ్ళు ఏదైతే నెంబర్ ఇచ్చారు నెంబర్ రద్దు చేస్తున్నారు. మీరు మిస్టేక్ చేయకుండా మీకు నచ్చిన విధంగా అయితే మీరు పెట్టుకోవచ్చు. ఓకే, రెఫరల్ కోడ్ వచ్చేసి 485724957333. ఓకే, దాంతో సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు నార్మల్ అయితే పాయింట్స్ వస్తాయి. రెఫరల్ కోడ్ పోతే రెఫరల్ కొడితే 30 పాయింట్స్ వస్తాయి. దాని తర్వాత వెరిఫై నౌ లేదా మేబీ లెటర్ అంటే తర్వాత చేసుకోవచ్చు, లేదా చేసుకోవచ్చు. ముందుగా మీకు చూపిస్తాను. ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మళ్ళీ ఫేస్ తీసుకుంటుంది. ఇప్పుడు మా మదర్ ఫేస్ ఇస్తాను నేను. ఆవిడ ఫేస్ అనేది ఫ్రంట్ బ్యాక్ ఇచ్చిన తర్వాత అంటే వాళ్ళు ఎటు సైడ్ చూపిస్తారు అటు సైడ్ మన ఫేస్ అనేది తిప్పాలి. రైట్ అయితే రైట్, లెఫ్ట్ పైకి అయితే పైకి, కిందకి. చూసారు, ఇంట్లో లైటింగ్ కండిషన్ చేసినా సరే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో తీసుకున్నమాట. కెమెరా క్వాలిటీ మంచిగా ఉంది. కొత్త మోడల్ మొబైల్ అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే నా మొబైల్ కూడా నేను చేసిన మొబైల్ అయితే Android 12 మీద రన్ అవుతుంది, ఓల్డ్ మొబైల్. బట్ కెమెరా క్వాలిటీ బాగుంది కాబట్టి ఫేస్ మంచిగా నీట్గా లైటింగ్ లో కనిపించింది కాబట్టి అన్నీ తీసుకున్నాం. మా మదర్ది అయిపోయిన తర్వాత కింద కంటిన్యూ క్లిక్ చేయండి. ఓకే, కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైతే బ్లాక్ కలర్ లో కనిపించిందో ఐఎమ్ హ్యూమన్ అనేది ఇప్పుడు మీకు అది గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. ఓకేనా,
చూసారు కదా ఇందాక మనకి బ్లాక్ లో కనిపించింది కదా, ఇప్పుడు ఐఎమ్ హ్యూమన్ అంటే ఇందాక మనం మంచి కాదని అనుకున్నది ఇప్పుడు మనం ఫేస్ చూసుకుని కేవీసీ చేసుకున్నప్పుడు ఐఎమ్ హ్యూమన్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చి పక్కన రెఫరల్ కోడ్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీ రెఫరల్ కోడ్ కనిపించాలంటే అంటే రెఫరల్ ఆప్షన్ చూసారు అక్కడ మీ రెఫరల్ కోడ్ కనిపిస్తుంది. అలాగే మీరు మరొకసారి హ్యూమన్ హ్యాస్ అంటే ఎప్పుడైతే నా రెఫరల్ కోడ్ ఎంటర్ చేశారు కదా ఆ ఎంటర్ చేసింది ఏదైతే ఉందో దాంట్లో వెళ్ళమాట హ్యూమన్ హ్యాస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హ్యూమన్ హ్యాస్ దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ రెఫరల్ కోడ్ చేశారు కింద వచ్చిన తర్వాత మైన్ యువర్ స్టీలింగ్ మీద క్లిక్ చేస్తే మీకు 1000 కాయిన్స్ అని ఫ్రీ వస్తాయి. అంటే నా రెఫరల్ కోడ్ వాడిన ప్రతి ఒక్కరికి కూడా 1000 కాయిన్స్ అనేవి ఫ్రీగా రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎల్లో కలర్ ఉంది సార్, ఎల్లో కలర్ మీద క్లిక్ చేస్తే మైన్ యువర్ స్టీలింగ్ అని ఉంది సార్, దీని మీద గోల్డ్ కలర్ కదా, గోల్డ్ కలర్ దాని మీద క్లిక్ చేయండి.